శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2024వ సంవత్సరం అక్టోబర్ నెల మాస ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో రవి బుధ కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా ఈ మాసం రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క స్థానాల్లో మార్పు అనేటువంటిది కూడా సంభవిస్తోంది. వీటితో పాటుగా ఈ మాసం దాదాపు ద్వితీయార్థంలో అంటే 1 నుంచి 15 వరకు ఒక రకంగా ఉంటుంది. 15 నుంచి 31 వరకు అంటే ద్వితీయార్థం అంటారు దీన్ని. ద్వితీయార్థంలో దాదాపుగా రవి, కుజులు నీచ స్థానాల్లో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాన్ని నిర్దేశిస్తోంది. గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే కుంభరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. శుభాశుభ మిశ్రమం అంటే ఏంటి? కొన్ని రంగాల వాళ్ళకి కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మాత్రం అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. కానీ కొన్ని రంగాల వాళ్ళకి కొన్ని విషయాల్లో, కొంతమంది విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎటువంటి సులువైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాలని వీడియో చివరిలో మీకు నేను తెలియజేస్తాను. మరి ముఖ్యంగా మరిన్ని శుభ ఫలితాలు రావడం కోసం, ఈ మాసం వచ్చేటువంటి ఇబ్బందులను తప్పించుకోవడం కోసం కుంభరాశి వాళ్ళు శని, రవి, కుజులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. ఇకపోతే ఈ మాసం కుంభరాశి వారికి ప్రతి విషయంలోనూ నిర్దిష్టమైన ప్రణాళికని రచించి ప్రతి పనిలోనూ ఆ ప్రణాళికాబద్ధంగానే చేసేటట్లయితే విజయం లభిస్తుంది. కాకపోతే సహజ సిద్ధంగా ఏదైనా సరే ప్రాపర్ ప్లానింగ్ అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి ఈ మాసం లోపిస్తుంది. అలా లోపించి ఎలా పడితే అలా గనక పనులు ప్రారంభించేటట్లయితే ఆ పనులు పూర్తి కావు. తద్వారా కొంత నిరాశ నిస్పృహలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ మాసం తప్పనిసరిగా కుంభరాశి వారు ప్రతి చిన్న పనిని ప్రణాళికాబద్ధంగా చేయటం అనేటువంటిది, తద్వారా విజయాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయాన్ని కుంభరాశి వాళ్ళు ఈ మాసం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రతి పనిని కూడా కొత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో మాత్రం వీరు సఫలీకృతం కావటం అనేటువంటిది జరుగుతుంది. నూతనమైనటువంటి సంస్థలను స్థాపించటం, నూతనమైనటువంటి మార్గాలు అన్వేషించటం, మీరు చేసేటువంటి పనుల్లో కూడా కొత్తగా ప్రయత్నం చేయటం, కొత్తగా వాటిని సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇటువంటి విషయాల్లో మాత్రం మీకు గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. అలాగే మరొక ముఖ్యమైన విషయంలో కూడా మీ యొక్క గ్రహస్థితి సంపూర్ణంగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అదేమిటంటే మీ యొక్క స్నేహితులు, మీ యొక్క ఆత్మీయుల యొక్క చక్కటి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. ఇది దేశ విదేశాల్లో ఉన్నటువంటి మిత్రుల నుంచి మీకు కావాల్సినటువంటి, మీకు అవసరమైనటువంటి ఆర్థికపరమైన, మానసిక పరమైనటువంటి అనేక రకాలుగా సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి లభిస్తాయి. ఈ మాసం మీరు అతిగా ఆలోచించటం మానివేయాలి. అలాగే వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లుగా ఉపయోగపెట్టుకోవటం, చేయవలసిన పనిని ఏమాత్రం వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయటం చేసేటట్లయితే ఈ మాసం అంతా కూడా మీకు విజయవంతంగా నడవటం అనేటువంటిది జరుగుతుంది. అలా కాకుండా ఒక పనిని మీరు ఒకసారి వాయిదా వేస్తే 10 సార్లు వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏలినాటి శని పీరియడ్ మీకు కొంచెం బలంగా ఉంది. ఈ శనిగ్రహ ప్రభావం వల్ల మీరు ప్రతి పనిలోనూ ఎంతో కొంత ఆలస్యం అవటం, ఆటంకాలు ఏర్పడటం, ఇటువంటి అనేక ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ మాసం కుంభరాశి విద్యార్థుల విషయాన్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే విద్యాయోగం బాగుంది. మరిన్ని శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. తద్వారా మీకు విద్యాభివృద్ధి బాగా పెరుగుతుంది. మంచి ర్యాంకులు వస్తాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు లభిస్తాయి. ఎవరైతే కుంభరాశి వారు విదేశీ విద్యను అభ్యసించడానికి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో కుంభరాశి వాళ్ళు, వాళ్ళకి ఇక కొంచెం అడకత్తరలో పోక చక్కలాగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఆర్థికంగా మీకు రావాల్సిన జీతము, డిఏలు, బకాయిలు ఏదో ఒక కాలంలో మీకు చేతికైతే అందుతాయి. మీకు రావాల్సిన డబ్బులన్నీ చివరి నిమిషంలో అయినా వస్తాయి. కానీ ఇక్కడ మీరు చేసేటువంటి కార్యాలయ ప్రదేశంలో, అంటే మీరు చేసేటువంటి వర్క్ ప్లేస్లో మీకు
అనుకోని ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడటానికి కొంతకాలం పాటు సెలవులు పెట్టవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఈ మాసం ఉద్యోగులు మాత్రం కొంత సంయమనాన్ని పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. అవివాహితులైనటువంటి కుంభరాశి వారికి వివాహ యోగ్యమైనటువంటి కాలం. అలాగే మీ ఇంట శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల విషయంలో కానీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ శుభకార్యాల కోసం మీరు మీదైనటువంటి కృషిని చేయగలుగుతారు. తద్వారా సఫలీకృతం అవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక టీవీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి కొంత అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. అయితే మీకు చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి చివరిలో ఏదో ఒకటి మీ చేతిలో పెట్టే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా సకాలంలో డబ్బు చేతికి ఇవ్వరు. ఈ విషయంలో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి దశమహా విద్యల్లో కొన్ని విద్యల్ని మీరు కొంత పరిహారాలుగా చేసుకోవాలి. ఈ ముఖ్యంగా సినిమా రంగంలో కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ తారా మహాదేవిని కనుక ఆరాధించగలిగితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇకపోతే శనిగ్రహ శాంతి కొరకు మీరు పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. కలియుగంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, జన్మశని, శని మహర్దశ, అలాగే గోచార రీత్యా జరుగుతున్నటువంటి శని బాధల రీత్యా తప్పించుకోవటానికి అనేక పరిహారాలని మన మహర్షులు తెలియజేయడం జరిగింది. వాటిల్లో ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం, అలాగే ప్రతి శనివారం నాడు కానీ లేదా ప్రతి ఒక 8 శనివారాల పాటు కానీ ప్రతి శనివారం పూట నువ్వులు అలాగే బెల్లం దానం ఇచ్చేటట్లయితే శనిగ్రహ శాంతి కలుగుతుంది. శనిగ్రహ జపం చేసి, శనిగ్రహ దానం చేసి, శనిగ్రహ హోమం చేసినా కూడా శనిగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది అందరూ చేసుకోవడం మంచిది, అవసరం కూడా. అయితే ఇక్కడ చేసుకోలేనటువంటి వాళ్ళు, ఇంట్లో చేసుకోగలిగినటువంటి వాళ్ళు కొన్ని పరిహారాలు కొంతమందికి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కనుక వాళ్ళు చేయవలసిన సులభమైనటువంటి పరిహారాలు కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. వాటిల్లో మొట్టమొదటగా కుడి చేతి మధ్య వేలికి స్టీల్ రింగ్ని ధరించండి. ఇలా ధరించేటట్లయితే శనిగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి అనాథులకు కానీ, వికలాంగులకి కానీ, పేదవాళ్ళకి కానీ, ప్లాట్ఫామ్ మీద పడుకునేటువంటి వాళ్ళకి కానీ నల్ల కంబళి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఒకళ్ళకైనా ఇవ్వచ్చు, లేదా కనీసం 8 మందికైనా ఇవ్వచ్చు. అది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి చేయండి. రవిగ్రహ అనుగ్రహం కోసం చేయవలసినటువంటి పరిహారాలు ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మ జాతకరీత్యా రవిగ్రహం మీకు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు గనుక మీరు చేయవలసినటువంటి పరిహారాల్లో మొట్టమొదటగా రవిగ్రహానికి జపం చేయించి గోధుమలు దానం ఇచ్చేటట్లయితే తప్పనిసరిగా తగిన శాంతి జరుగుతుంది. ఇది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మాత్రమే చేయాలి, ఇంట్లో చేయడానికి పనికిరాదు. అయితే మీరు మీ ఇంట్లో మీకు స్వంతగా చేసుకోదగినటువంటి పరిహారాల గురించి కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఆదివారం నాడు గోసేవ చేయండి, గోవులకు తగినటువంటి ఆహారాన్ని అందించండి. అలాగే మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే గోధుమలు, బెల్లం, రాగి వస్తువుల్ని దానంగా ఇవ్వండి. ఈ దానం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణులకే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి అవసరత ఉంటే వాళ్ళకి ఇచ్చినా కూడా మంచి ఫలితాలు అనేటువంటివి తప్పనిసరిగా వస్తాయి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటంటే రాగి నాణ్యాన్ని పారేటువంటి నదిలో వేసేటట్లయితే సూర్యగ్రహ శాంతి జరుగుతుంది. సూర్యుడిచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి, అనుకూల ఫలితాలు పెరగడం జరుగుతుంది. మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం, అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం, కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింపజేసుకుని, అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి.
పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి, లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి తగిన సూచనలను పాటించి తగిన పరిహారాలు చేసుకుని కుంభరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.